ప్రవర్తన అనే అద్దంలో ప్రతి ఒక్కరి ప్రతిబింబం కనబడుతుంది. ప్రశ్నించని వాడు ఏ విషయాన్ని నేర్చుకోలేడు. ఇంట్లో తేనె లేనివాడు తేనె ఒలికించినట్టు మాట్లాడాలి. కత్తివాటు వల్ల కలిగే గాయం కంటే నోటి మాట వల్ల కలిగే గాయం చాలా లోతుగా ఉంటుంది. దుఃఖం భగవంతుణ్ణి జ్ఞాపకం చేస్తుంది. సుఖం దేవుణ్ణి మర్చిపోయేలా చేస్తుంది. అక్కర్లేనిది అనుభవిస్తున్నా బాధే, అవసరమైంది అనుభవించకపోయినా బాధే. ముఖానికి కాంతినిచ్చే చిరునవ్వు హృదయాన్ని ఉత్తేజపరుస్తుంది. ఎప్పుడూ చిరునవ్వుతోనే ఉండు. మిత్రులు లేకుండా పోట్లాట ప్రారంభించిన వ్యక్తి తాళ్ళు లేకుండా బావి దగ్గరకు వెళ్ళిన వ్యక్తితో సమానం. నేను అన్న మమకారం, నాది అన్న అహంకారం సమసినప్పుడే మనోవికాసం కలుగుతుంది. ఆత్మ నిగ్రహం కంటే అత్యంత విలువైంది మరొకటి లేదు. లేని దాన్ని సృష్టించడంలో కొందరికి ఆనందం, ఉన్నదాన్ని తొలగించడంలో మరికొందరికి సంతోషం. లక్ష్యం మరుగున పడి చేస్తున్న పనుల మీద గుడ్డి నమ్మకం ఏర్పడడమే చాదస్తానికి మూల కారణం. ఇతరులతో శాంతింపజేసే నాలుకతో ఎల్లప్పుడూ మాట్లాడు. అది నిన్ను కూడా నెమ్మదిపరుస్తుంది. పొగిడేవాడిని పొగిడించుకునేవాడిని అవినీతి పరులుగా చేస్తుంది. పొగిడించుకునేవాడిని అవినీతి పరులుగా చేస్తుంది. ఎంత ఉన్నతమైన పదవిని అలంకరిస్తే అంత వినయంగా ఉండాల్సి వస్తుంది. ఓటమిని చవి చూసినప్పుడు నిరాశ చెందడం సహజం. కానీ మళ్ళీ ప్రయత్నం చేయకపోవడం అన్నది సర్వనాశనానికి దారితీస్తుంది. అందం అన్నది మీ మనసులోని భావన. ఆ భావనే మీ ముఖంపై ప్రతిబింబిస్తుంది. తన పట్ల తనకు విశ్వాసం కలిగి ఉండడం అన్నది మనిషి ఆనందానికి అవసరం. సంతోషం అన్నది ఒక అద్భుతమైన విషయం. మీరు ఇవ్వగలిగితే అంత మీరు దానిని పొందుతారు. మనం చేయగల పని ఎవరో వచ్చి మన కోసం చేసి పెడతారని అనుకోవడమే మన జీవితపు ప్రధానమైన లేమి. దూరంగా మసకగా కనిపించే దానిని చూడడం కాదు, స్పష్టంగా మన చేతిలో ఉన్న పనిని చెయ్యడం అన్నదే ఉత్తమ కర్తవ్యం అవుతుంది. మంచి పనులన్నీ చివరికి మంచి ఫలితాలను ఇస్తాయన్నదే గట్టి నమ్మకం. నిజమైన ఆనందం ఇతరులను ఆనందపరచడంలోనే ఉన్నది. ప్రేమించబడడం కంటే విశ్వసించబడడం గొప్పది. గెలవడం అన్ని వేళలా జయం అనిపించుకోదు. అదే విధంగా ఓటమి అన్ని వేళలా అపజయం కాదు. కొందరు ఎన్ని బాధలనైనా సహించగలరు, కానీ ఇతరులు బాగుపడితే భరించలేరు. ఏదైనా ఒక పని తప్పు అనిపిస్తే దాన్ని ఏమాత్రం చెయ్యకు. ఒక పని సక్రమమైందని అనిపిస్తే దాన్ని తప్పకుండా చెయ్యి. మీరు కొనే ప్రతి మంచి పుస్తకం మీ మానసిక ఎదుగుదలకు 1 మిల్లీమీటర్ వరకు పెంచుతుంది. కష్టపడి పని చెయ్యన్నదే మనం నిజంగా దేనిని సాధించలేము. బాధపడే వారికి సేవ చేయడమే నిజమైన పూజ అవుతుంది. దేశం కోరినా సరే ఆత్మసాక్షికి విరుద్ధంగా ఎప్పుడూ ఏమీ చేయకండి. బండకు మించిన కఠినమైనదేది, నీటికి మించిన మెత్తనైనదేది అయినా కఠినమైన బండరాయిలో మెత్తటి నీరు గుంట చేస్తుంది. థ్యాంక్ యూ.